అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని కొత్త బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బందారపు యశ్వంత్ రఘువీర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకి తల్లిదండ్రులకు యువగలం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా కేవలం 600 కోట్ల విడుదల చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. పేద విద్యార్థులకు పీజీ విద్యను అభ్యసించడానికి శాపంగా మారిన జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, నియోజకవర్గ నాయకులు శామ్యూల్, నాయకురాళ్లు జ్యోతిక, లావణ్య, అఖిల, పద్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బి యశ్వంత్, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సెక్రటరీని. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని, అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఈరోజు మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను మేము అధికారంలో వచ్చాక 7 రోజుల్లోనే తక్షణమే బకాయిలను విడుదల చేస్తాను, విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేశారు. మీరు అధికారంలోకి వచ్చి ఈరోజుకి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి. అలానే జీవో నెంబర్ 77 కూడా రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పడక, ఫీజు రియంబర్స్మెంట్ అమలులో లేక పీజీ విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు తక్షణమే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అందించే విధంగా, అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. న్యాయం చేయాలి, పేద విద్యార్థులకు విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రద్దు చేయాలి, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి, పీజీ విద్యార్థులకు శాపంగా వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమాఖ్య, వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమాఖ్య. న్యాయం చేయాలి, పేద విద్యార్థులకు